Dear friends, I know that you have a burden for your family members today. ప్రియ స్నేహితులారా, ఈ రోజున మీ కుటుంబ సభ్యుల కోసం మీరు భారం కలిగిన వారని నేను ఎరుగుదును. You want all of them to know the Lord and taste and see how good He is, వారందరూ ప్రభు యొక్క మంచితనాన్ని రుచి చూచి గుర్తెరగాలని మీరు so that they కోరుకుంటున్నారు. will also be blessed. తద్వారా వారు కూడా దీవించబడాలని. Today, your family might be destroyed by them not knowing the Lord. ఈ రోజున మీ కుటుంబం ప్రభువును ఎరుగక నాశనానికి చేరువవుతున్నారేమో. You might not be able to enjoy His peace together. ఆయన శాంతి అనుభూతి But చెందలేకపోతున్నారేమో. as per Joshua 24:15, యెహోషువ 24:15 ప్రకారం you and your household shall serve the Lord together. మీరును మీ ఇంటి వారును కలిసి యెహోవాను సేవించెదరు. As per what Jesus said to Zacchaeus, యేసు జక్కయ్యకు చెప్పిన రీతిగానే today salvation shall come to your home. నేడు రక్షణ మీ యొక్క ఇంటికి వచ్చి The ఉన్నది. Lord is walking into your house. ప్రభు మీ ఇంటిలోనికి నడిచి Shall వచ్చేస్తున్నారు. we receive Him? మనము ఆయనను స్వీకరించుదామా? Lord Jesus, ప్రభు అయిన we యేసయ్యా, offer our house. మా గృహాన్ని మీకు We సమర్పిస్తున్నాం. offer our family members మా కుటుంబ సభ్యులను మీకు into సమర్పిస్తున్నాం. your hand, మీ చేతులకు so that అప్పగిస్తున్నాం. you will love them, kiss them, and bless them, Lord. తద్వారా మీరు వారిని ప్రేమించి ముద్దెట్టుకుని ఆశీర్వదించే నిమిత్తమే Lord, let your compassion come upon them. ప్రభువా, మీ కారుణ్యమును వారి మీదకు మీరు రానివ్వండి. Receive them as your children. మీ బిడ్డలుగా వారిని మీరు Wash స్వీకరించండి. them with your blood, Lord, మీ రక్తముతో వారిని కడగండి and ప్రభు. make them brand new, వారిని నవ నూతనముగా మీరు చేయండి. loved by God. దేవుని చేత ప్రేమించబడే వారిగా. Father, we pray that you will command your peace in our home తండ్రి, మా గృహాల్లో మీ శాంతిని మీరు ఆజ్ఞాపించమని ప్రార్థన చేయించున్నాం. and take away every temptation of sin away from the house. ప్రతి పాపపు శోధన ఇంటిలో నుంచి మీరు తొలగించి వేయండి. Take every addiction out of our house. ప్రతి విధమైన వ్యసనాలు ఇంటిలో నుంచి మీరు తొలగించి Take వేయండి. away every worldly thought away from our house. లోకపరమైన ప్రతి ఆలోచన మా గృహాల్లో నుంచి తొలగించండి. Every worldly desire, let it leave, Lord. ప్రతి విధమైన లోకాశ అది విడిచిపెట్టి Every వెళ్ళిపోవాలి. greed for money, let it leave, Lord. ధనమునకు సంబంధించిన దురాసంతయు వెళ్ళిపోవాలి Let our ప్రభు. entire family only look up to you for our blessing. మా కుటుంబం అంతా ఈ ఆశీర్వాదం కొరకై మీ వైపునకే చూస్తూ ఉండాలి. Bring righteousness into the home of your children, Lord. మీ బిడ్డల గృహములోనికి మీరు నీతిని తీసుకొని రండి ప్రభువా. By grace, let them be saved. కృప చేత వారు రక్షించబడాలి ప్రభు. Lord, have mercy and grace upon their family members. ప్రభువా, వారి కుటుంబ సభ్యుల మీద దయను కృపను Let చూపించండి. their hearts know the love of God. వారి హృదయములు దేవుని ప్రేమను Let ఎరుగవలెను. their hearts bubble with joy. వారి హృదయాలు సంతోషంతో పొంగాలి Fill ప్రభు. them with your Holy Spirit. మీ పరిశుద్ధాత్మ చేత వారిని మీరు నింపండి. Bring the little children to know you, Lord. చిన్న బిడ్డలు మిమ్మల్ని గుర్తెరులాగున తీసుకుని రండి ప్రభు. Bring the husbands to know you. భర్తలు మిమ్మల్ని గుర్తెరులాగున తీసుకుని The రండి. wives to know you and love you. భార్యలు మిమ్మల్ని గుర్తెరులాగున ప్రేమించలాగున Lord, చేయండి. bring our parents to you. తల్లిదండ్రులను మీ చెంతకు తీసుకుని రండి Let ప్రభు. them hear your voice. వారు మీ స్వరమును వినాలి. Let them be filled with your love. వారు మీ ప్రేమ చేత నింపబడాలి. And bless our family life, Lord. మా కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించండి Let there ప్రభు. be no separation. ఏ విధమైన ఎడబాటు Let ఉండకూడదు. us all be together, praying together, అందరూ కలిసి ప్రార్థించులాగున ఉండాలి ప్రభు. serving you together. కలిసి నిన్ను No సేవించులాగున. more separation, Lord. ఇక మీదట విడిపోవడం ఉండకూడదు Let ప్రభు. us enjoy worshiping Jesus together. కలిసి యేసును ఆరాధించే ఆనందాన్ని మేము కలిగి ఉండాలి. Give you glory. మీకు మహిమను In చెల్లిస్తున్నాం. Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you and your family, my friends. నా స్నేహితులారా, దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక.